హలో అందరికీ, దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మనం మన ఛానల్లో పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ మామిడికాయ పులిహోర చేసేటప్పుడు కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేశాను. అది ఏంటో మీరు మామిడికాయ పులిహోర షార్ట్ని చూస్తే అర్థమవుతుంది. ముందుగా మనం ఎంత క్వాంటిటీ అయితే పులిహోర చేసుకోవాలనుకుంటున్నామో అంత రైస్ని ఉడికించుకొని ఒక వెడల్పు పాటి గిన్నెలో తీసుకోవాలి. ఈ రైస్ అనేది పొడి పొడిలాడుతూనే ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు ఈ పులిహోరకి మెయిన్ ఐటమ్ ఒక మామిడికాయని తీసుకొని చక్కగా వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలి. మామిడికాయ అనేది పచ్చిగా పుల్లగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి, తీయగా ఉన్నది మాత్రం తీసుకోకూడదు. ఏంటి రావట్లేదా అన్నట్టు ఈ తొక్కు మాత్రం నేను ఎంత ట్రై చేసినా రాలేదు. ఫైనల్గా తర్వాతకి వచ్చేసింది చిక్కు మొత్తం. మనము 1 కప్పు రైస్కి 1/2 కప్పు మామిడికాయ తురుముని తీసుకోవాలి. ఈ మామిడికాయ ఏంటోనండి ఎన్నిసార్లు తురిమినా రావడమే లేదు. ఇదేంటి ఎంతసేపు చేసినా రావడం లేదు. అలా 2-3 తురుముకునేవి మార్చేసి ఫైనల్గా తురిమేశాను. మీరు తురుముకోవడమే కాకుండా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ దాని టేస్ట్ వేరే ఉంటుంది, దీని టేస్ట్ దీనిదే ఉంటుంది. ఫైనల్గా ఏదో వజ్రం మూట దొరికినట్లుగా నాకు ఈ తురుముకోవడం అయిపోయాక అంత ఆనందం వేసింది. మనం ఇప్పుడు 2 పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా చీల్చుకోవాలి 2 ముక్కలుగా. ఇక మెయిన్ స్టెప్ వచ్చేసి మనము పోపు పెట్టేసుకోవడం. పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 పావు నూనె వేసుకున్నాను. 1 పావు అంటే మీకు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకోవాలి. పోపు దినుసులు పల్లీలు వేసుకుంటే పల్లీలు అనేది చక్కగా వేగుతుంది. పోపు దినుసులు కూడా మాడకుండా ఉంటుంది. ఈ పోపు దినుసులు చిటపటలాడుతూ ఒక్కసారి కలుపుకున్నాక మనం ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. తరువాత ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇదంతా మంచిగా వేగుతున్నప్పుడు మనం కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఏ తాలింపులో కన్నా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పచ్చి మామిడికాయ తురుమును వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ మామిడికాయ తురుముని ఒక 3-4 నిమిషాల దాకా వేయించుకోవాలి. అలా వేయించుకున్న పోపులో మనము 1/2 టీ స్పూన్ పసుపు మరియు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో, పోపులో కరివేపాకు మర్చిపోయానే. నేను కరివేపాకు మర్చిపోయాను, మీరు మాత్రం కరివేపాకు అస్సలు మర్చిపోవద్దు. మనకి పులిహోరలో మెయిన్ టేస్టే కరివేపాకు. అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏదైనా వంట చేసేటప్పుడు ముందుగా అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని కొద్దిగా మాత్రమే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేస్తే మనకి పులుపు కూడా ఎక్కువ అవ్వచ్చు. అందుకే కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. మనకు ఏ పండగ అయినా, ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా ముందుగా గుర్తొచ్చేది మాత్రము పులిహోర. కానీ చాలామంది చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర చేస్తారు. ఈ సమ్మర్ సీజన్లో మనం ఒక్క మామిడికాయని తెచ్చుకొని మామిడికాయ పులిహోర చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. మనకి కావాలంటే మనం జీడిపప్పు పలుకుని తాలింపు వేసుకునేటప్పుడు దోరగా వేయించుకొని కూడా ఈ పులిహోరలో వేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని మనం పులిహోర మీద చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అవుతుంది. ఈ మామిడికాయ పులిహోరని ఒక్కొక్కరు వారి రీతిలో ఒక్కొక్క రకంగా చేస్తారు. కొంతమంది పసుపుని డైరెక్ట్గా ఉడికించుకుంటారు రైస్లోనే, లేకపోతే రైస్లోనే కలుపుకుంటారు. కొంతమంది నాలాగా తాలింపులో వేసుకుంటారు. మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు. నిజంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.